ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ చాలామంది ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే వన్ సైడ్ ఆలోచిస్తున్నారు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ చేయడానికి రీజన్ ఏంటంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, తను కష్టపడి వచ్చాడు కాబట్టి ఆ కోపం అనేది ఎవరికైనా వస్తుంది. సో ఒకవేళ పెద్ద సెలబ్రిటీ అయితే ఇట్లాంటివన్నీ పట్టించుకోవడం అనమాట. తన పని ఏంటో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. జరిగిన మ్యాటర్ ఏంటంటే ఆ పార్సిల్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో తను ర్యాష్గా మాట్లాడడం. సో తను డ్రింక్ చేసి కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ పాయింట్ ఎందుకు తీసుకోవట్లేదు? ఓన్లీ డెలివరీ బాయ్ సైడ్ నుంచే ఎందుకు ఆలోచిస్తున్నారు చాలామంది? వాళ్ళ మమ్మీ మొహం మీద ఉమ్మేసింది అనే పాయింట్ని తీసుకుంటున్నారు. మరి తను డ్రింక్లో ఉన్నాడు అనే పాయింట్ ఎందుకు తీసుకోవట్లేదు? ఒక ఇష్యూ జరగగానే దాని మీద వీడియోలు చేసేసి అప్లోడ్ చేసేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటిది? ఇటు సైడ్ ఎంత తప్పు ఉంది, ఇటు సైడ్ ఎంత తప్పు ఉంది, ఈ రెండు ఎవరు పట్టించుకోరు ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోని ఇంకా వైరల్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంలో మన వాళ్ళే ముందుంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సైడ్స్ నుంచి ఆలోచించండి. అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని ఐడి తీసుకొని చెక్ చేయండి. తను డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు, తను కరెక్ట్గా వర్క్ చేస్తున్నాడా లేదా, ఇంతకుముందు ఎవరివైనా ఫుడ్ పార్సిల్ తీసుకెళ్ళడం క్యాన్సిల్ చేసేసి ఇట్లాంటివి ఏమైనా చేశాడా? సో ఇవన్నీ చెక్ చేయండి. తన ఫోన్పే హిస్టరీ చెక్ చేయండి. ఎందుకంటే డ్రింక్ చేసినాడంటే దగ్గర వైన్ షాప్ దగ్గర ఎక్కడో ఫోన్పే గూగుల్ పే ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. మేబీ అట్లాంటి ప్రూఫ్స్ దొరికే ఛాన్స్ ఉంది. లేదు క్యాష్ చేసి ఉంటే మనం ఏం చేయలేం. కానీ నేనేమంటున్నా అంటే ఒక సైడ్ నుంచి ఆలోచించకండి. తను ఒక యాక్టర్, అంత బ్రెయిన్ లేకుండా ఏం ఉండడు. నేను ఒక యాక్టర్ని, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతుంది అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. అవన్నీ మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేస్తారు ఎవరైనా. సో ఇప్పుడు ఆ లైన్ క్రాస్ చేశాడు అంటే ఈ డెలివరీ బాయ్ సైడ్ నుంచి కూడా ఎంతో కొంత తప్పు ఉంటేనే ఆ లైన్ క్రాస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ డెలివరీ బాయ్ అని సింపతి వద్దు. నేను ఒక డెలివరీ బాయ్నే. నేను జొమాటో చేసా ఇంతకుముందు, ప్రజెంట్ ఊబర్ చేస్తున్నా. తక్కువలో తక్కువ 8 అవర్స్ కంటే డ్యూటీ తక్కువ చేయను అనమాట. 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ కూడా చేస్తా. సింపతి ఎందుకు? నా జీవితం కోసం నేను కష్టపడతా, నా పైసలు నాకు వస్తాయి. అది ఎండలో కష్టపడతానా, వానలో కష్టపడతానా, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను సంపాదించింది పక్కన వాళ్ళకి ఇయ్యను కదా. మరి ఎందుకు వన్ సైడ్ ఆలోచిస్తున్నారు? ఎందుకు తను చెప్పిన పాయింట్నే తీసుకుంటున్నారు? తిని చెప్పిన పాయింట్ ఎందుకు మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు అని నేను అంటున్నా. ఎస్, ఇప్పుడు ఇష్యూ జరిగింది కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఆపోజిట్ పర్సన్ చెప్పింది ఎవరు నమ్మరు అనమాట. సో సిచ్యువేషన్ అలా ఉంది. ఏ కామెంట్స్ ఓపెన్ చేసినా తీసిన ఒక్క సినిమాకే ఇంత బల్పా నీకు అని చాలా మాట్లాడుతున్నారు. ఆ తీసిన ఒక్క సినిమాకి ఎవడు ఎంత కష్టపడి ఉంటాడో, ఎంతమంది సంకల్ నాకాలనో ఎవడికి తెలుసు. మనం డెలివరీ బాయ్స్, మనమే ఇంత స్ట్రగుల్ అవుతున్నాం లైఫ్ కోసం. మరి ఒక మూవీ తీయాలంటే తను కూడా ఎన్నో కష్టాలు దాటుకునే వస్తాడు కదా. అంత బుర్ర లేకుండా ఏం పని చేయరు కదా ఎవడు. వాళ్ళమ్మ గురించి ర్యాష్గా మాట్లాడాడని చెప్పి తను రియాక్ట్ అయ్యాడు అని తను క్లియర్గా చెప్తున్నాడు. బట్ ఆ మ్యాటర్ మనకు అవసరం లేదు. ఇప్పుడు దొరికింది కదా ఛాన్స్, ఇక మోతవరి స్టార్ట్ చేయాలన్నమాట. ఇదే మన వాళ్ళకి కావాలి. అంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్లో మీరు అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టచ్చు. బట్ నిజమేంది అబద్ధమైంది అన్నది బయటకు వస్తుంది. సో దాని తర్వాత కావాల్సింటే కామెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్ పెట్టినా నేను పట్టించుకోను. సో ఎవరెవరైతే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారో కొంచెం థింక్ చేయండి ఒకసారి. ఇద్దరు సైడ్ ఆలోచించండి. ఇదంతా క్లియర్గా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి, ఓకేనా? సో అనవసరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే ఎవరిదైనా లైఫే. యాక్టర్ అయితే వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిడితే కోపం రాదా? మన ఇంట్లో మన అమ్మని తిడితే కోపం రాదా? వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మని తిడితే ఎవరైనా వచ్చి నేను సీరియస్ అవుతా, కొట్టడానికి వెళ్తా. అది ఆ సిచ్యువేషన్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇందులో తప్పేముంది? సరే ఇన్ కేస్ అతను కామ్గా ఉన్నాడు అనుకో, కొడుకు అయింది లాభమేముంది? మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకునే అవసరం మనకు ఉంది. సో అది తను చేశాడు, అందులో తప్పేముంది? డెలివరీ బాయ్ అని సింపతి చూపించొద్దు. నేను యాజ్ ఏ డెలివరీ బాయ్గా నేనే చెప్తున్నా. సో ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కామెంట్లా ఏమైనా పెట్టుకోండి కానీ ఒకసారి ఆలోచించండి అంటున్నా, అంతే. ఓకేనా? ఉంటాం మరి.